వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. Please, I kindly request. హలో గైస్, మన టాలీవుడ్ లో చాలా మంది సూపర్ స్టార్ హీరోసే ఉన్నారు. సారీ, సూపర్ స్టార్స్ కాదు భయ్య, చాలా మంది పాన్ ఇండియా హీరోలు ఉన్నారు. ఇలా మన టాలీవుడ్ లో హీరోస్ కి ఒక్కొక్కరికి ఎన్ని సినిమాలు లైనప్ లో ఉన్నాయంటే, ఒక్కొక్క హీరో అయితే ఇంకో 5 years వరకు ఆ సినిమాలే చేసుకుంటూ ఉండొచ్చు. అన్ని సినిమాలు ఉన్నాయి లైనప్ లో. సినిమాల లైనప్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు ప్రభాస్. కాబట్టి ప్రభాస్ గారి లైనప్ నుంచే స్టార్ట్ చేద్దాం గైస్. ప్రభాస్ గారి ఫస్ట్ మూవీ కల్కి 2898 AD విత్ డైరెక్టర్ నాగస్విన్. ఈ సినిమా మే 9th రిలీజ్ అవుతుంది అని చెప్పారు. చూడాలి మరి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో. సెకండ్ మూవీ రాజా సాబ్ విత్ డైరెక్టర్ మారుతి. ఈ సినిమాకి సంబంధించి పోస్టర్ మొన్నే రిలీజ్ చేశారు. పోస్టర్ అయితే ఓకే ఓకే అనిపించింది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పలేదు కానీ మాక్సిమం ఈ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ అవుతుంది అనుకుంటున్నాను. థర్డ్ స్పిరిట్ విత్ సందీప్ రెడ్డి వంగ. ఫోర్త్ సలార్ 2 సౌర్యాంగ పర్వం విత్ ప్రశాంత్ నీల్. అండ్ వీటితో పాటు హను రాఘవపూడి డైరెక్షన్ లో కూడా ఒక సినిమా రాబోతుంది. ఇలా ప్రభాస్ గారి లైనప్ 5 సినిమాలు ఉన్నాయన్నమాట. సెకండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు దేవరా పార్ట్ 1 విత్ కొరటాల శివ. ఈ సినిమా April 5th రిలీజ్ అవ్వాల్సింది, కానీ VFX అండ్ కొన్ని షూటింగ్ ప్రాబ్లమ్స్ వల్ల పోస్ట్ పోన్ అయింది. సెకండ్ మూవీ వార్ 2 విత్ అయాన్ ముఖర్జీ. థర్డ్ మూవీ ప్రశాంత్ నీల్తో ఒక సినిమా ఉంటుంది. అది నాకు తెలిసి 2025లో స్టార్ట్ అవ్వచ్చు అనుకుంటున్నా. ఫోర్త్ మూవీ దేవరా పార్ట్ 2 విత్ కొరటాల శివ. ఇలా ఎన్టీఆర్ గారికి ఇప్పటికే 4 మూవీస్ లైనప్ లో ఉన్నాయన్నమాట. థర్డ్ అల్లు అర్జున్ గారు పుష్ప 2 ద రూల్ విత్ సుకుమార్. పుష్ప 2 సినిమా పైన ఎంత హైప్ ఉందంటే నేషనల్ వైడ్ గా చాలా హైప్ ఉంది గైస్. ఈ సినిమా August 15th రిలీజ్ అవుతుంది అని చెప్పారు. అండ్ పోస్ట్ పోన్ అవుతుంది అని పుకార్లు కూడా వచ్చాయి, కానీ August 15th కన్ఫామ్ గా వస్తున్నాం అని టీమే చెప్పేసింది గైస్. పుష్ప 2 అయిపోయిన తర్వాత సెకండ్ మూవీ త్రివిక్రమ్ తో అండ్ థర్డ్ మూవీ సందీప్ రెడ్డి వంగ అండ్ అట్లీతో కూడా ఒక సినిమా ఉండబోతుంది అని చెప్పారు. అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది గైస్. ఇక ఫోర్త్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి లైనప్ చూసుకుంటే ఫస్ట్ ఓజీ విత్ సుజిత్, సెకండ్ ఉస్తాద్ భగత్ సింగ్ విత్ హరీష్ శంకర్, థర్డ్ ఇది హరిహర వీరిమల్లు. ఈ సినిమా షూటింగ్ కూడా సరిగ్గా జరగట్లేదు. ఈ సినిమా ఉంటుందా లేదో అనేది తెలియాల్సి ఉంది గైస్. ఫిఫ్త్ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ విత్ SS శంకర్ గారు. సెకండ్ మూవీ బుచ్చిబాబుతో ఒక మూవీ అనౌన్స్మెంట్ చేయాల్సి ఉంది గైస్. అండ్ వీటితో పాటు ప్రశాంత్ నీల్తో కూడా ఒక సినిమా ఉంటుంది అని చెప్పారు. అది ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయలేదు గైస్. ఇక లాస్ట్ అయితే మహేష్ బాబు గారు ఫిలిం విత్ SS రాజమౌళి. ఈ ఒక్క సినిమానే కాబట్టి మాక్సిమం ఒక 3-4 years పట్టుద్ది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు గారి లైనప్ ఎలా ఉంటుందంటే అసలు ఊహించుకోలేం అంతలా ఉంటది. ఇలా మన టాలీవుడ్ లో స్టార్ హీరోస్ ఇన్ని మూవీస్ తో బిజీగా ఉన్నారు గైస్.